బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వామపక్షాల పొత్తుతో ఇటీవల మునుగోడు ఉప ఎన్నికలో ఘన విజయం సాధించిన టీఆర్ఎస్ ఆ దిశగానే ముందుకు సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే అధికార పార్టీకి చెందిన నేతలు వామపక్ష నాయకులతో మరోసారి భేటీ అయ్యారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బాల్క సుమన్ సిపిఐ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లారు. మగ్ధూం భవన్ లో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కోనంనేని సాంబశివరావు, జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డితో వారు భేటీ అయ్యారు. మునుగోడు ఉప ఎన్నిక విజయం తర్వాత సిపిఐ కార్యాలయానికి టీఆర్ఎస్ నేతలు రావడంపై ప్రాధాన్యత నెలకొంది. ఈ నెల 12న రాష్ట్రానికి ప్రధాని మోదీ వస్తుండగా ఈ సందర్భంగా విభజన సమస్యలపై నిరసన వ్యక్తం చేయాలని వామపక్ష నేతలు నిర్ణయించారు. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ నాయకులు సిపిఐ నేతలతో భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి కార్యాచరణతో ముందుకు వెళ్లాలనే టీఆర్ఎస్ నేతలు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ నాయకులు సిపిఐ నేతలతో భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి కార్యాచరణతో ముందుకు వెళ్లాలని టీఆర్ఎస్ నేతలు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమూర్తి అందిస్తారు. చెప్పండి కృష్ణమూర్తి. థ్యాంక్ యూ తరంగిణి. రాష్ట్రంలో బీజేపీ బలపడుతుంది అన్న సంకేతాలు స్పష్టంగా వెలువడుతున్న నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ పార్టీ ఆ పార్టీని ఎక్కడికక్కడ నిర్వహించేందుకు కావాల్సిన వ్యూహ ప్రతివ్యూహాలను సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగానే గత కొంతకాలంగా వామపక్ష నాయకులు వామపక్ష పార్టీలతో సఖ్యతతో ఉంటున్నటువంటి అధికార టీఆర్ఎస్ పార్టీ తాజాగా అంటే ఈ నెల 12వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రామగుండం రానున్న నేపథ్యంలో తమ నిరసన వ్యక్తం చేయాలి. అంటే విభజన చట్టంలోని అంశాలను అమలు చేయడం లేదు కేంద్ర ప్రభుత్వము, రాష్ట్రానికి నిధుల కేటాయింపులో వివక్షను చూపుతున్నది, అదేవిధంగా నిరుద్యోగ సమస్యను పట్టించుకోవట్లేదు, పెట్రోల్ ఉత్పత్తుల ధరను పెంచుతుంది. ఈ రకంగా ప్రజలపైన భారం వేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నది. పేదవాళ్ళు బతకలేని పరిస్థితి తీసుకొచ్చి సంపన్నులకు ఆదాయాన్ని మరింత చేకూర్చే విధంగా మోడీ నిర్ణయాలు ఉన్నాయి అనే అంశాల మీద కలిసికట్టుగా పోరాటాలు చేయాలనేటువంటి నిర్ణయానికి వచ్చిన అధికార టీఆర్ఎస్ పార్టీ తాజాగా తన పార్టీ దూతలను కొంతమంది బల్కా సుమన్ తదితరులను సిపిఐ నేతల దగ్గర పంపించి అక్కడ చర్చించారు. 12వ తేదీన నిరసన కార్యక్రమాలు చేపట్టే కార్యక్రమంలో టీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం ఇతర ప్రజా సంఘాల నేతలన్నీ కలిసి అక్కడ రామగుండంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించాలని తలపెట్టినట్టుగా స్పష్టమవుతుంది. ఒకవైపు బీజేపీ రాష్ట్ర పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రామగుండం పర్యటన నేపథ్యంలో అక్కడ భారీ బహిరంగ సభ నిర్వహించి అని నిర్ణయించింది. దీనికి సంబంధించినటువంటి ఏర్పాటు పూర్తి చేస్తున్నది. 2 రోజుల క్రితం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో కూడా ఆదిలాబాద్, వరంగల్ ఈ జిల్లాలకు సంబంధించినటువంటి కొంతమంది పార్టీ నేతలతో చర్చించి బహిరంగ సభను సక్సెస్ చేసే అంశం పైన కొంత కార్యాచరణ సిద్ధం చేసి వాళ్ళకు ఇచ్చేసింది. ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఒకవైపు బీజేపీ ఏమో భారీ బహిరంగ సభ నిర్వహించాలని సంకల్పించడం, వీరు నిరసన వ్యక్తం చేయడం, మరోసారి రామగుండంలో 2 రోజుల ముందు నుంచే ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే ప్రమాదం అయితే కనబడుతున్నది. అధికార టీఆర్ఎస్ పార్టీ అంటే రాబోయే 2023లో అధికారాన్ని చేజిక్కించుకున్న బీజేపీ వ్యూహాన్ని ఇప్పటి నుంచే తిప్పికొట్టాలి అనే సంకల్పంతో ఉన్నటువంటి టీఆర్ఎస్
మునుగోడు ఎన్నికల్లో వామపక్ష పార్టీని అక్కడ చేర్చుకొని వాళ్ళ బలంతో గెలిచిందని తాజాగా వస్తున్నది. వామపక్ష పార్టీ నేతలు కూడా చెప్తున్నారు. మా ఓట్లు టీఆర్ఎస్ వైపు మళ్ళడంతో టీఆర్ఎస్ 10,000 పైచీలకు ఓట్లతో గెలిచింది అని చెప్తున్నారు. దానికి సంబంధించి పార్టీ అంటే మునుగోడు అభ్యర్థి, మునుగోడు ఎమ్మెల్యేగా విజయం సాధించినటువంటి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఎన్నికల విజయ బాధ్యతను తీసుకున్నటువంటి ప్రచార బాధ్యతను తీసుకున్నటువంటి మంత్రి జగదీశ్వర్ రెడ్డి తదితరులు ప్రొద్దున కలిశారు. ఆ తర్వాత మధ్యాహ్నం పూట మరోసారి బల్క సుమన్ తదితరులు సిపిఐ నేతలతో కలిసి చర్చించారు. ఈ మొత్తంగా చూస్తుంటే రాష్ట్రంలో అది టీఆర్ఎస్ వామపక్షాలు ఒకవైపు, కాంగ్రెస్ అంటే ఇప్పటికున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ ఒకవైపు, బీజేపీ మరోవైపుగా ఉండి వచ్చే 2023 త్రిముఖ పోటీకి సన్నద్ధమవుతుందిగా స్పష్టంగా తెలుస్తుంది. తరంగిణి. థ్యాంక్ యూ కృష్ణమూర్తి.